ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతల రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మాస ఫలితాల భాగంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ మాసం జరుగుతున్నటువంటి 2 గ్రహణాల ప్రభావం ముందుగా ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. ఈ సూర్య చంద్రగ్రహణాలు 2 భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది 100% పనిచేస్తుంది. అందులో కూడా వీళ్ళకు సూర్యగ్రహణం చాలా మంచిది, చంద్రగ్రహణం కాస్త దోషాన్ని ఇస్తుంది. దశమ కేంద్రంలో సూర్యగ్రహణం మంచిదే. అదేవిధంగా 4వ ఇంట్లో వస్తున్నటువంటి చంద్రగ్రహణం కాస్త అసౌకర్యం. కాబట్టి ఈ సూర్యచంద్ర గ్రహణాలు ఉన్న సమయంలో వీళ్ళు కానీ మంత్ర సాధన చేసుకుంటే, ఏదైనా తీవ్ర దేవతారాధన చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ చంద్రగ్రహణానికి వీళ్ళు బియ్యాన్ని దానం చేయడము, పాలు, ఒక వెండి కప్పులో నెయ్యి పోసి 2 నాగ పడగలను, వెండి సర్పాలను పెట్టి దానం ఇవ్వడం మంచిది. విదేశాల్లో ఇచ్చే సౌకర్యం లేకపోతే భారతదేశంలో వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇంటి వాళ్ళు ఇవ్వచ్చు. ఇది చేసుకోవచ్చు. గ్రహణానికి ఇది సింపుల్గా ఇదే సరిపోతుంది. తర్వాత వీళ్ళకు రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా పంచమ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. రవిగ్రహము 10వ ఇంట్లో ఉంది. 9వ స్థానంలో గురువు, బుధుడు ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇలా గ్రహాలు ఒక విధంగా పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. 9వ స్థానంలో గురువు, బుధుడు ఉండడం చాలా మంచిది. 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రవి ఉండడం మంచిది. అదేవిధంగా శని వక్రించాడు, గురువు చూస్తాడు. కాబట్టి శని యొక్క ప్రభావం కూడా గురువు నియంత్రించేస్తున్నాడు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాకపోతే లాభస్థానంలో శుక్రుడు ఉంటే అంటే స్త్రీల వల్లే సంతోషము, స్త్రీల వల్లే కష్టము. అంటే లాభస్థానంలో శుక్రుడు ఉంటే అలా ఉంటుంది. స్త్రీలతో లాభం ఉంటుంది, నష్టం 2 ఉంటాయని అర్థం. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల జన్మజాతకంలో కూడా ఎవరికైనా శుక్రుడు లాభంలో ఉంటే స్త్రీల వల్ల బెనిఫిట్ పొందుతారు, వాళ్ళ వల్ల నష్టాలు పొందుతారు. అంటే ఆ 2 సమానంగా వస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ నీచబడ్డాడు కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండడమే మంచిది. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయానికి మళ్ళీ వ్యయంలో ఉన్నాడు. అంటే ఏదో ఒక వ్యయం వీళ్ళకి జరుగుతుందని అర్థం. అంటే లాభస్థానంలో వ్యయాధిపతి ఉండడం వల్ల వీళ్ళు అనవసరమైన సంతోషాలకు, ఆనందాలకు పోకూడదు అని అర్థం. కాబట్టి ఎవరైనా ప్రలోభ పెట్టచ్చు. దానికి ఆ ప్రలోభానికి వీళ్ళకి అవసరం అనుకున్న డబ్బు ఖర్చు అయిపోవచ్చు, లేదు ఇంకేదో రకంగా ఏదో ఒక ఇబ్బంది కలగచ్చు. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. శుక్రవారం రోజు వీళ్ళు ఏ ముఖ్యమైన పని పెట్టుకోకపోవడం మంచిది. అంటే ఆ రోజు నార్మల్గా ఉండిపోవాలి. ఆ రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళడము, ఆ రోజు సినిమాకి వెళ్ళడము, ఆ రోజు ఇంకేదన్నా బిర్యానీ తినడము, ఏమి చేయకు. శుక్రుడు అంటే ఎంటర్టైన్మెంట్, అంటే సినిమా కూడా పోకూడదు. 6-7 తెల్లవారితో సూర్యోదయం కాలం నుంచి 6 నుంచి 7 వరకు శుక్రహోర ఉంటుంది. శుక్రవారం రోజు 1 గంట సేపు మౌనంగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఒక రూమ్లో గదిలో ఉండిపోవడం బెటర్. ఆ రోజు వీళ్ళ సంతోషాన్ని 1 గంట సేపు త్యాగం చేయడం వల్ల ఈ నీచగ్రహ శుక్రదోషం నశిస్తుంది. కాబట్టి ఆ రోజు కొత్త బట్టలు కొనడము, ఆ రోజు భార్యకు ఏదైనా కొనివ్వాలని ట్రై చేస్తే కూడా ఈ శుక్రుడు నీచగా ఉన్నప్పుడు అది ఆమెకు నచ్చకపోవచ్చు. ఒకవేళ బాగుండే తీర్చినా కానీ తెలియకుండా ఎక్కువ రేటు ఇచ్చేసామని తెలిసి మళ్ళీ అది బాధపడ్డము. వీళ్ళు నచ్చింది వస్తుంది, చూస్తే 2-3 రేట్లు ఎక్కువ ఇచ్చుంటారు. పక్కింటి అమ్మ వస్తుంది, అయ్యో నేను 100 రూపాయలకే కొన్నాను, మీరు 600 ఇచ్చేసారు అని అప్పుడు అని చెప్పేసి కూడా అక్కడే బాధపడతారు. అయ్యో ఇంకా 3 వచ్చేవే. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ శుక్రుడు నీచబడితే. కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇటువంటివి మామూలుగా దొలుతూ ఉంటాయి సహజంగా ఫ్యామిలీస్లో. ఈ గ్రహం నీచబడడం వల్ల ఈ విధంగా అంటే మంచి వస్తువు కొనుక్కున్నాను సంతోషము, అది ఎక్కువ రేటు పెట్టినామని బాధ, అట్లా ఉంటుంది. ఒకటప్పుడు డూప్లికేట్ వచ్చేస్తాయి. అది తెచ్చినాక ఇంటికి వస్తేనే డ్యామేజ్ అయిపోతుంది. అది చూసి షాప్లో మొత్తం 4 సార్లు చూస్తే ట్రయల్ వర్షన్ ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఇంటికి రాగానే విరిగిపోతుంది. వాడు చూసుకోండి వాపసు లేదు అని చెప్పి మరి ఇస్తాడు. అట్లాంటి ఈ శుక్రుడు అనేవాడు అలా బాధ పెడతాడు.
కాబట్టి శుక్రగ్రహాన్ని గురించి ఎక్కువ చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే వ్యయాధిపతి మళ్ళీ వ్యయస్థానానికి వ్యయంలో పడ్డాడు కాబట్టి, నీచపడ్డాడు కాబట్టి వీళ్ళకు ఈ చంద్రగ్రహాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఆ శుక్రుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వృశ్చిక రాశి వాళ్ళకు. అందులో ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు వేరే వాళ్ళ సంతోషాలకు బలైపోతుంటారు. అంటే వేరే వాళ్ళ బాధలు వీళ్ళు రిసీవ్ చేసుకునేస్తారు. రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ బాధలు వీళ్ళవైపోతాయి, అంటే ఆ బాధలు వీళ్ళు బలవుతారని అర్థం. కాబట్టి శుక్రుడు అన్నప్పుడు ఏమవుతుంది, ఎవరో ఏమారిస్తారు అని అర్థం. మరి ముఖ్యంగా లేడీస్, అది ఈ రాశిలో పుట్టిన లేడీస్ ఉంటే కూడా వీళ్ళకి ఎదురుంటామో పక్కింటామో ఏమారుస్తుందని అర్థం, ఏదో ఒకటి చెప్పి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి శుక్రుడు మంచోడు కూడా కాదు. మరి గురువు గారు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం మిగతా ఈ శుక్ర కారకత్వాలు తప్ప మిగతా కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ద్వితీయాధిపతి భాగ్యంలో వచ్చేసి బట్టి రాశిని చూడడము బాధ కాదు. అష్టమాధిపతి కూడా వచ్చి గురువుతో కలవడము, అష్టమాధిపతి వచ్చి భాగ్యంలో ఉన్నా కానీ అక్కడ ఉచ్చస్థ గ్రహంతో కలవడం వల్ల అష్టమాధిపతి దోషం నశిస్తుంది, అంటే దోషం కూడా నశించిపోతుంది ఉచ్చస్థ గ్రహంతో కలిసినప్పుడు. కాబట్టి వీళ్ళకు కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. ఎటొచ్చి ఇతరులతో జాగ్రత్తగా ఉండడం బెటరు. ఎవరైనా గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, చెయ్యొచ్చు అంటారా? చేయొచ్చు, కానీ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి విదేశాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు, చేయొచ్చు. బాగా పెట్టుబడులను కూడా బాగా రాణిస్తాయి. ఒక జాగ్రత్త ఏంటంటారు వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వాళ్ళ జాగ్రత్త అంటే మొదటి సమస్య స్థిరత సమస్య, రెండో సమస్య స్త్రీలత సమస్య, మూడో సమస్య స్త్రీలతో సమస్య. ఈ 3 సమస్యలు వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. గురుగారు మరి ఎవరికన్నా విదేశాలు వెళ్ళాలి, విదేశ ప్రయత్నాలు చేస్తుంటారు కదా, విదేశీ యోగం ఉందంటారా? ఇప్పుడు విదేశాలు అంటేనే ఆ రాశికి 12వ స్థానము. 12వ స్థానానికి అధిపతి శుక్రుడే. శుక్రుడు మళ్ళీ దానికి 12వ స్థానంలో నీచబడ్డాడు. ఈ వీసాలు పాస్పోర్ట్లు మంచిగా ఏర్పాటు చేసినప్పుడు నకిలీ పాస్పోర్ట్లు ఇవన్నీ ఇప్పుడు తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన గ్రహమే నీచలో ఉంది. వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడ ఎవరైనా లేడీ బ్రోకర్ ఎంటర్ అవుతారు. ఇక్కడ కూడా లేడీ బ్రోకర్ ఎంటర్ అవుతారు. మేము ఇప్పటికి 500 మందిని పంపించాము, ఒక్కరికి ఫెయిల్యూర్ కాలేదు, సూపర్గా ఉంటుందని ఆమె చెప్పడము ఇట్లా జరుగుతుంటాయి. అదే బెనిఫిట్ చేయడానికి వస్తుంది, నష్టము చేస్తుంది. శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, కాబట్టి ఇప్పుడు పాస్పోర్ట్ విదేశాలంటే కూడా ఇక్కడ శుక్రుడే దానికి ఇన్ఛార్జ్. మరి గురువు గారు వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వీళ్ళు ఎట్లా అంటే బాధాకరమైన వీళ్ళు మొండి, జనరల్గానే మొండి. వీళ్ళు లోతుగా ఆలోచిస్తారు. వీళ్ళు ఆలోచన లోతుగా ఇంకా ఎవరు ఏ రాశి వాళ్ళు ప్రపంచం ఆలోచించరు. రీసెర్చ్గా ఆలోచిస్తారు, పరిశోధనాత్మకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం రావాలంటే వృశ్చిక రాశి బలం ఉంటే తప్పితే జ్యోతిష్యం రాదు. ఆసక్తి వేరు, జ్యోతిష్యం అనర్గళంగా రావడం వేరు. అనర్గళంగా వచ్చిందంటే అనర్గళంగా వీళ్ళు పరిశీలించారు. నేను లోతులకు వెళ్ళారు జ్యోతిష్యంలో అర్థం. అంటే వాళ్ళు వృశ్చిక రాశిలో పుట్టకపోవచ్చు, ఏ లగ్నంలో పుట్టచ్చు, కానీ వృశ్చిక రాశి ప్రభావం ఉండాలన్నా నేను. ఆ ప్రభావం ఉంటే ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త కావాలన్నా, ఒక అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నా, ఒక భూగర్భ శాస్త్రవేత్త కావాలన్నా, ఒక వృక్ష పరిశోధకుడు కావాలన్నా, ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలన్నా, అసలు ఏ సైంటిస్ట్ ఏ విధమైన రీసెర్చర్ కావాలన్నా, నాసా సైంటిస్ట్ కావాలంటే కూడా వృశ్చిక రాశి ప్రభావం కావాల్సింది. అంటే పరిశోధన అనేటువంటిది వృశ్చిక రాశి. కాబట్టి ఇటువంటి స్వభావాలు, ఇటువంటి టాలెంట్ కలిగి ఉంటారు వీళ్ళు. ఈ పరిశోధనలు ఇటా వాటిలో వెళ్ళి ఇతర సంతోషాలను పూర్తిగా కోల్పోతారు. ఇంకా దాని మీదే ఉంటది కాన్సన్ట్రేషన్ అంతా. లైఫ్ లో మిగిలిన సంతోషాలు మొత్తం వీళ్ళు అనుభవించలేకపోతారు. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ, ఆర్మీ, డాక్టర్సు, ఇటువంటి వాళ్ళంతా ఇందులోకి వస్తారు. బోరు బావులు వేస్తారు, రిగ్గు బండ్లు, బోర్ బండ్లు పాతాళంలోకి, ఇటువంటివన్నీ కూడా ఇందులోకి సంబంధించిన వాళ్ళే. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా కలిసి వస్తుందంటారు ఈ మాసంలో? ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారము, గురువు బాగా ఉన్నాడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి చక్కగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేయాలంటే ఈ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు. ఈ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళడం వల్ల, దుస్థానంలో ఉండడం వల్ల వీళ్ళు సొంత ఊర్లో ఏమీ ప్రయోగాలు చేయకుండా, సొంత ఊర్లో ఎక్కువగా డీలింగ్స్ పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏదైనా గొడవలు వస్తాయి, ఆ గొడవల కాడికి వెళ్ళి కూర్చోవడము, లేదు నీ తప్పు నీది రైట్ అనడము, దాంట్లో వీళ్ళు విలన్ అయిపోవడము, ఇటువంటివన్నీ జరుగుతాయి.
కాబట్టి 8వ స్థానంలో గ్రహం ఉంటే సొంత ఊర్లో వదిలేయాలని అర్థం. కాబట్టి ఈ మాసం వీళ్ళు చక్కగా ఏదో ఒక పని పెట్టుకుని బయట పోతూ వస్తూ ఉండాలి, తప్పించుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.